నైస్. సో, మన హీరో జూనియర్ ఎన్టీఆర్ గారు గాని, లేకపోతే బాలకృష్ణ గారు గాని, వాళ్ళ ఒక కైండ్ ఆఫ్ రగ్డ్ మ్యూజిక్ ఉంటది. మాస్. యాహ్! సో, వాళ్ళతో వర్క్ చేయాలని ఉంటదా మీకెప్పుడైనా ఎందుకు అలాంటి ఉండదండి? మాస్? మాస్ ఎందుకుండదండి? నేను అంటే ఆబ్వియస్‌గా నేను బాలకృష్ణ గారి సినిమాలు కూడా చూసి పెరిగినవాడినే కదా! ఒక 'భైరవ ద్వీపము', 'ఆదిత్య 316' అనేది డెఫినిట్‌గా. హ్మ్. అండ్ ఆఫ్ కోర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారు గ్రేట్ యాక్టర్. సో ఐ వుడ్ లవ్ టు మేక్ మ్యూజిక్. ఎప్పుడు ఎలాగ ఎందుకు కుదురుతుందో మరి హ్మ్. చూడాలి. ఓకే. సో, అలాగే మీరు మీ ఈ జర్నీలో ఏం బిలీవ్ చేస్తారు? ఆహ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది అవుట్‌పుట్ ఆఫ్ ద సినిమా. హ్మ్. నువ్వు నీ 200% ఇవ్వు. మర్చిపో, అక్కడికి స్విచ్ ఆఫ్ కొట్టే. ఎందుకంటే సక్సెస్ వస్తే ఎగురుతాము, ఫెయిల్యూర్ వస్తే పడతాము. సో ఈ 2 ఉండకుండా నాన్ రియాక్టివ్‌గా ఎక్కువ ఓ అని ఎగరకుండా కామ్‌గా ప పనిని ఆహ్, ఏంది దైవంలాగా చేసి వదిలే. చూసి చేసి వదిలే అంతే. ఓకే. సో, మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏమైనా ఉన్నాయా అసలు ఈ జర్నీలో? చాలా ఛాలెంజెస్. ఎందుకంటే ఇనిషియల్‌గా చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. బికాజ్ ఇంక మ్యూజిక్‌లోకి వచ్చాం. ఇంటి నుంచి డబ్బులు తీసుకెళ్ళలేదు. ఇక్కడే కృష్ణనగర్‌లో ఉండేవాళ్ళం. మా ఫ్రెండ్స్ తోటి మా కజిన్ వాళ్ళు అకామిడేట్ చేశారు. విక్రమ్ అని అతను మ్యాంగో టీవీలో పనిచేస్తాడు. మ్యాంగో మీడియాలో. నన్ను అకామిడేట్ చేశాడు. నా అసిస్టెంట్‌ని అకామిడేట్ చేశాడు. కొన్ని రోజులు సిద్ధు వాళ్ళ ఇంట్లో ఉండేవాడిని. ఓహ్! తర్వాత డీజే టిల్లు 2 డైరెక్టర్ మల్లిక్ వాడి ఇంట్లో ఉండేవాడిని. సో అలాగా చాలా కష్టాలు చూసాం ఇనిషియల్‌గా. సో దట్ స్లోలీ అంటే ఎక్విప్‌మెంట్ ఉండేది కాదు. ఇప్పుడు మ్యూజిక్ చేయాలంటే ఎక్విప్‌మెంట్ కావాలి. ట్రూ. ఎక్విప్‌మెంట్ లేనిదే యూ కాంట్ ప్రొడ్యూస్ స్టఫ్ ఔట్ ఆఫ్ థిన్ ఎయిర్. హ్మ్. అంటే అలా టకటకమని ఇప్పుడు నాకు ఇది కావాలంటే అవ్వదు. సో అవి చాలా ఇంటిగ్రేట్ చేసి ఇంకా కింద మీద పడి నానా కష్టాలు పడి ఆ క్షణాలు అవన్నీ హిట్ కొట్టాం. హ్మ్. సో ఈవెన్చువల్లీ దట్ ఈజ్డ్ ఆఫ్ సో ఫైనాన్షియల్ ట్రబుల్స్ కానీ లేకపోతే ఎక్విప్‌మెంట్ కానీ ఇలాంటివన్నీ కొంచెం బెటర్ అయింది. వేరే బెటర్ స్పేస్. సరే ఇంతగా మించిన దరిద్రం చూడక్కర్లేదు మన టైప్‌లోనే అయిపోయింది. సో ఇప్పుడు ఏదొచ్చినా బానస్ మాకు. ఓకే. యాహ్! సో, మీరు ఇంతకు ముందు అన్నట్టు కాంపిటీషన్ చాలా హై ఉంటది. కరెక్ట్. అందరికీ నచ్చాలి అనేది చాలా కష్టం. సో, మీరు ఎప్పుడైనా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతారా ఏదైనా మ్యూజిక్? అస్సలు పక్కనోడు ఏం చేసినా నేను పట్టించుకోను. ఐ డోంట్ కేర్. ఎందుకంటే సినిమా అవుట్‌పుట్ అంటే ఇప్పుడు నేను సినిమా ఇప్పుడు హిట్ అయినా ఫ్లాప్ అయినా నేను పట్టించుకోను అన్నప్పుడు పక్కనోడు ఏం చేసినా ఎందుకు పట్టించుకుంటానండి. ఎందుకంటే నేను నాకు 2 మూవీస్ బ్యాక్ టు బ్యాక్ హిట్ అయ్యాయి. పెద్ద హిట్ అయింది. 'క్షణము', 'గుంటూరు టాకీస్'. తర్వాత 'నరుడ డోన్ నరుడ' నా సినిమా చేశాను. డీజే టిల్లు 2 డైరెక్టర్ సుమంత్ గారు. దాంట్లో ఆ ఆల్బమ్ చాలా ఎఫర్ట్స్ పెట్టాను. మీరు 3, 4 సాంగ్స్